మీడియా మిత్రులకు నమస్కారం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నిర్వహిస్తున్న మాస్టర్ స్వామి వివేకానంద పాఠశాల పైన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమనగా స్వామి వివేకానంద పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ అనే స్కీమ్ ద్వారా ఎస్సీ ఎస్టీ పిల్లలు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అటువంటి విద్యార్థులకు గత 4-5 సంవత్సరాలుగా ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా వాళ్ళకి నోట్బుక్స్, పుస్తకాలు, బట్టలు, యూనిఫామ్స్, షూస్ ఇవ్వకుండా గత 4-5 సంవత్సరాలుగా పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత విద్యా సంవత్సరం నవంబర్ 4వ తేదీన 9వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు హాస్టల్ నుండి వీళ్ళ వేధింపులు తాళలేక తప్పించుకొని వెళ్ళి పురుగుల మందు తాగడం జరిగింది. తాగి హాస్పిటల్ అడ్మిట్ అయిన సందర్భంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, సోషల్ వెల్ఫేర్ అధికారులు వచ్చి విచారణ చేసినప్పటికి కూడా ఆ పాఠశాల పైన ఎలాంటి చర్యలు లేకుండా వీళ్ళు అధికారులను మేనేజ్ చేసుకుంటూ విద్యా సంస్థ నడుపుతూ ఉన్నారు. అంతేకాకుండా పోయిన అకాడమిక్ ఇయర్లో ఏప్రిల్ మాసంలోనే అందులో 8వ తరగతి చదివే బాలిక నన్ను లైంగికంగా వేధించారని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం జరిగింది. ఎక్కిన సందర్భంలో వీళ్ళు కూడా అధికారులు మేనేజ్ చేసుకొని పాఠశాలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వీళ్ళు నడుపుతూ విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటాలు ఆడుతూ ఉన్నారు. మేము కలెక్టర్ గారిని ముఖ్యంగా కోరింది ఏమనగా ఇలాంటి విద్యా వ్యవస్థను రద్దు చేయండి, ఈ సంవత్సరం బెస్ట్ అవైలబుల్ సీట్లను ఆ పాఠశాలకు కేటాయించొద్దని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ఉన్న అడ్మిషన్లు కూడా జమ్మికుంట పట్టణంలోనే మరి ఏదైనా పాఠశాలకు మంచిగా నిర్వహించే పాఠశాలకు అడ్మిషన్లు కేటాయించాలని చెప్పి మా యువజన కాంగ్రెస్ పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది. కాబట్టి తక్షణమే సోషల్ వెల్ఫేర్ అధికారులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు దీనిపైన దృష్టి సారించి ఈ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని చెప్పి, లేదంటే మా యువజన కాంగ్రెస్ పక్షాన పోరాటాలు చేసి అధికారులను కూడా ఈ విద్యా వ్యవస్థను నాశనం పట్టించే ఏ అధికారిని కూడా మేము విడిచిపెట్టబోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.